హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? సమ్మర్ వచ్చేసింది, పచ్చళ్ళ సీజను. ఆవకాయ పచ్చడి పెట్టాను మా ఇంట్లో. ఎలా పెట్టానో ఈ రెసిపీ మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. రండి చూద్దాము. మార్కెట్లో ఆవకాయ మామిడికాయలు దొరుకుతాయి. నాకైతే మా చెట్టు మామిడికాయలు పెట్టుకుంటున్నాను. పచ్చడి మామిడికాయలు కోసుకుంటున్నాను. తెచ్చుకున్న మామిడికాయలు శుభ్రంగా కడుక్కోవాలండి. ఎందుకంటే వాటిపైన దుమ్ము ధూళి ఉంటుంది కదా, పడుతుంది కదండి. అందుకని శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు కడుక్కున్న కాయలన్నింటినీ పొడిబట్టతోటి శుభ్రంగా తుడుచుకొని నీట్గా తుడుచుకోవాలి. ఎందుకంటే పచ్చడి పాడవుతుంది తడిగా ఉంటే. తుడుచుకున్న కాయలన్నింటినీ ముక్కలు కట్ చేసుకోవాలండి. ఒకవేళ మనం కట్ చేసుకోలేకపోతే మార్కెట్లోకి వెళ్తే వాళ్ళు కట్ చేసి ఇస్తారు. కానీ ప్రతి ముక్కకి టెంక్ అనేది ఉండాలండి, లేకపోతే ముక్క మెత్తగా అయిపోద్ది తొందరగా. ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ కూడా మళ్ళీ పొడిబట్టతోటి శుభ్రంగా తుడుచుకోవాలి. తడి అసలు ఉండకూడదు. మళ్ళీ పప్పురు వస్తుంది కదా ఈ టెంక మీద, ఆ టెంక పప్పురు కూడా తీసేయాలండి. అది ఉంటే కనుక మళ్ళీ తినేటప్పుడు నాలుగు అంటుకుంటుంది పైన. అందుకని సాగు కూడా మొత్తం నీట్గా తుడుచుకోవాలి ప్రతి ముక్కని. ఇప్పుడు పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. ఆవపిండి, కారం, ఉప్పు, పెద్ద ఉప్పు తీసుకొని పట్టించుకున్నానండి. ఎండలో పెట్టి మిక్సీలో పెట్టుకున్నాను. ఇది కొన్ని మెంతులు, ఇది వెల్లుల్లిపాయలు, మామిడికాయ ముక్కలు తుడిచి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు. నేను గ్రౌండ్ నట్ తీసుకున్నానండి ఆయిల్. మీరైతే నువ్వుల నూనె కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ కలుపుకోవడానికి వీలుగా పెద్ద పాత్ర తీసుకోండి కలుపుకోవడానికి. ఇప్పుడు ఉప్పు వేసాను, 2 కప్పులు కారం, ఒకటిన్నర కప్పు ఆవపిండి, 3 స్పూన్ల మెంతులు, గుప్పెడు వెల్లుల్లిపాయలు. ఇవన్నీ బాగా కలపాలండి. ఆ పిండిలన్నీ మొత్తం అన్నీ కలవాలి. ఒకటే టేస్ట్ వస్తుంది. అట్లయితే అక్కడక్కడ కొన్ని ఉండిపోయి కొంత ఉప్పు అలా కలవకుండా ఉంటుంది కదా. అందుకే ముందే మొత్తం అన్నీ కలుపుకోవాలి. ఈ ముక్కలు ఉన్నాయి కదండి, ముక్కలు 2 కేజీల ముక్కలండి. వీటికి సరిపడా క్వాంటిటీ అనేవి పిండులన్నీ కూడా కలిపి. ఇవన్నీ కూడా మామిడికాయ ముక్కలకి అంతా ముక్కలన్నిటికీ పట్టించాలి. ఉప్పు కారం అన్నీ కలిపాం కదా, పిండి అంతా ముక్కలకి బాగా పట్టించాలండి. ఇవన్నీ పట్టించిన తర్వాత కొంచెం ముక్కలన్నీ బాగా కలుపుకోవాలండి. మళ్ళీ ఇప్పుడు కొంచెం ఆయిల్ పోసుకుంటూ, గ్రౌండ్ నట్ ఆయిల్ తీసుకున్నాను నేను.
కొంచెం కొంచెం ఆయిల్ పోసుకుంటూ కలపాలండి మొత్తం. మొత్తం అలాగా ఆయిల్ మొత్తం కలుపుతూ ఉండాలి. కొంచెం కొంచెం ఆయిల్ పోసుకుంటూ కలపాలి. నాకు 2 కేజీల ముక్కలకి ఒక ఆయిల్ ప్యాకెట్ పట్టిందండి, 1 లీటరు. బాగా కలపాలండి దాని ముక్కలన్నీ, మళ్ళీ ఆయిల్ మొత్తం అన్నీ కలపాలి. బాగా కిందకంటే కలుపుకోవాలండి ముక్కలు. కలపకపోతే ఆవపిండి చేతి వస్తుందండి కొంచెం, అందుకని మొత్తం అంతా కలుపుకోవాలి. మొత్తం అంతా కలపాలి. అలా కిందకంటే తిప్పి కలుపుకుంటూ ఉండాలి. అన్ని ముక్కలు తడవాలి మొత్తం ఆయిల్లో. ఈ కలుపుకున్న పచ్చడి అంతా జాడీలోకి పెట్టుకోవాలండి. ఏ గాలి వెళ్ళకుండా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే తర్వాత మళ్ళీ 3వ రోజున ఓపెన్ చేసి చూస్తే ఆయిల్ బాగా పైకి తేలుతుందండి. 3వ రోజున కలపాలి. చూడండి, 3 రోజుల తర్వాత మళ్ళీ పచ్చడి ఓపెన్ చేస్తున్నాను. చూడండి ఎలా ఉందో చూద్దాం. ఆయిల్ భలే తేలిందండి. చూడండి ఆయిల్ చాలా బాగుంది. వాసన భలే ఉందండి, సూపర్ వాసన వస్తుంది. ఇప్పుడు మళ్ళీ మొత్తం అంతా ఒకసారి కింద నుంచి కలపండి. మొత్తం అడుగు కంటే పచ్చడి మొత్తం కలపండి. మళ్ళీ ఒకసారి దీంట్లోకి తిరిగేసుకొని ఒక గిన్నెలోకి పోసుకొని మళ్ళీ మనకి ఏమైనా ఉప్పు కారం ఎంత తక్కువైతే ఇప్పుడే కలుపుకోవాలండి. మళ్ళీ కలపడానికి ఉండదు కదా, ఇప్పుడే టేస్ట్ చూసుకొని కొంచెం అంతా కలపండి. మనకు ఉప్పు కావాల్సిన తక్కువైతే కొంచెం ఉప్పు వేసుకోండి. నాకైతే మొత్తం అన్నీ సరిపోయినాయి. ఇంకా ఒక చిన్న చిట్కా అండి, తేరిన నూనెలో కొంచెం అంత చిన్న చిన్న బబుల్స్లా వస్తే కనుక ఉప్పు తక్కువైనట్టు అర్థం అండి. అప్పుడు కొంచెం ఉప్పు మీకు సరిపడినంత ఉప్పు కలుపుకోవాలి. చూడండి ఎలా కలుపుతున్నా, అలా మొత్తం అంతా కలపాలి. అంతే, మావగారు రెడీ అయ్యండి. ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.